వాజ్పేయి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఆయనకి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంటర్ హాల్లో పెడతారు. కానీ అదే సెంటర్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంటర్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గిడిచి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కానీ ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ ఆయన ఏ ఇంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు ఆ ఇల్లు కానీ ఎక్కడైతే లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆ పవిత్ర స్థలం కానీ ఈ యొక్క 5 స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. వీళ్ళు మా గురించి మాట్లాడతారు, పార్టీ గురించి మాట్లాడతారు. అడుగడుగున ఈరోజు కుటుంబ రాజకీయాలు తీసుకొచ్చి ఈ దేశంలో కుటుంబమే నెహ్రూ కుటుంబమే మరి ఈ దేశాన్ని పాలించే హక్కు ఉందని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈరోజు అనేక రకాల అవమానం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఈ సందర్భంగా వాజ్పేయి గారు ఏ రకంగానైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశారో ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, కాంగ్రెస్ పార్టీ నియంత్రిత చర్యలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఈ సంవత్సరం పాటు మన ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు ఏదైతే జరుపుతామో ఈ సంవత్సరం పాటు కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఇంటింటికి వెళ్ళి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే తప్పకుండా మనము ఈ జన్మ శతాబ్ది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతూ మరి ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల గురించి మన కాసం గారు వివరిస్తారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకి అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ నుండి మన ప్రాంత కార్యాలయం వరకు శోభయాత్ర ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత 5 గంటలకి రాష్ట్ర కార్యాలయంలో సభ ఉంటుంది. దానికి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ర్యాలీ తదనంతరం కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా విధిగా రావాల్సిందిగా మన కార్యకర్తలకు ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిందిగా తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ఇవాళ యువ మోర్చా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించాల్సిందిగా అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాను.